బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారా? ఈ కాంగ్రెస్ సీనియర్ నేతకు మొండి చేయి ఎదురు కాబోతోందా? ఇన్నాళ్ళు జిల్లాలో ఆధిపత్యం ప్రదర్శించిన సుదర్శన్ రెడ్డికి తాజా పరిణామాలు మింగులు పడటం లేదా? తాజా పరిణామాలు చూస్తుంటే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతకీ ఏం జరుగుతోంది? వాచ్ దిస్ ఇన్ రిపోర్ట్. తెలంగాణలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. దీంతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఈసారి ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయా అన్న చర్చ ఇప్పటికే పార్టీలో జోరందుకుంది. ఎవరికి వారు తమకే ఛాన్స్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి వ్యవహారం చూస్తే పెద్ద చర్చే జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తనకు మంత్రి పదవి ఖాయమని సుదర్శన్ రెడ్డి భావించారు. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, తన సీనియారిటీ ఇవన్నీ కలిసొస్తాయని లెక్కలు కట్టారు. తొలి విడతలోనే మంత్రి పదవి గ్యారంటీ అని భావించినా ఆ అవకాశం దక్కలేదు. అయినా తనకే మంత్రి పదవి అన్న ధీమాతో ఇన్నాళ్లు ఉన్నారు. అయితే అక్కడితో ఆగలేదు. మంత్రి కాకముందే మంత్రిగా వ్యవహరించారు. తన నియోజకవర్గంతో పాటు పక్క నియోజకవర్గం అధికారులపైన ఆధిపత్యం చలాయించేందుకు ప్రయత్నించారు. అధికారులకు హుకుం జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆర్మూరు, నిజామాబాద్ అర్బన్, బాల్కొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడింది. ఆర్మూరు, నిజామాబాద్ అర్బన్లలో బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలవగా, బాల్కొండలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గెలిచారు. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లోనూ తాను చెప్పిందే వినాలంటూ అధికారులను సుదర్శన్ రెడ్డి ఆదేశించినట్లుగా తెలుస్తోంది. తనకే హోంశాఖ అంటూ సుదర్శన్ రెడ్డి భావించారు. కాబోయే హోంమంత్రిలాగానే వ్యవహరించారు. అయితే ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాలకు సుదర్శన్ రెడ్డి హాజరు కాలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మాత్రం హాజరై ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. తీరా పార్టీ శ్రేణులు ఆరా తీస్తే తాను మంత్రి అయ్యాకనే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ తేల్చి చెప్పేశారట. అంతేకాదు, సీఎంఆర్ఎఫ్ కోసం వచ్చే వారిని సుదర్శన్ రెడ్డి అనుచరులు తిప్పి పంపిస్తున్నారట. ఇంకా లెటర్ ప్యాడ్ తయారు చేయలేదని మంత్రి అయ్యాక రండి అంటున్నారట. దీనిపై జిల్లాలో చెవులు కొరుక్కుంటున్నారు. అయితే మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న సుదర్శన్ రెడ్డికి నిరాశ ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలో ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. దాంతో ఉమ్మడి జిల్లాలో కీలకంగా ఉన్న రెడ్డి, వెలమ సామాజిక వర్గాల్లో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలా అనే విషయంలో చర్చ జరుగుతోందట. అయితే ఇప్పటికే కేబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికి బాగానే ప్రాధాన్యత దక్కింది. సీఎంతో పాటు పలువురు మంత్రులు అదే సామాజిక వర్గానికి చెందినవారు. దాంతో ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుండి వెలమలకు అవకాశం దక్కొచ్చున ప్రచారం ఊపందుకుంది. ఇక అదే జరిగితే సుదర్శన్ రెడ్డి కన్న కలలు కళ్ళలు అయినట్లే. అప్పుడు సార్ ఎలా రియాక్ట్ అవుతారనేది తేలాల్సి ఉంది.